Hi everyone, Namaste, Power Up Computer Educational Channel ki welcome. I am Vani Krishna. English lo proverb undi. A good book is a good friend. Nowadays mobile is also a friend for so many people. Ladies and kids కి ఇంటి దగ్గర ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అనే ఐడియాతో ఈ ఛానల్ను ఓపెన్ చేశాను. టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ కంప్యూటర్ ఫండమెంటల్స్. ఇన్ కంప్యూటర్ సిస్టమ్ there is monitor, keyboard, speaker, mouse and system unit. System unit is called CPU. కంప్యూటర్ అనేది గ్రీకు పదం. కంప్యూట్ నుండి పుట్టింది. కంప్యూట్ మీన్స్ క్యాలిక్యులేట్. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. కంప్యూటర్కి మనం ఇచ్చే డేటాని ఇన్పుట్గా తీసుకుని ప్రాసెస్ చేసి ఇచ్చే ఫలితాన్ని అవుట్పుట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ థర్మామీటర్. బాడీ హీట్ ఇన్పుట్ అయితే ప్రాసెస్ మెర్క్యూరీ ఎక్స్పెన్షన్, పాదరసం వ్యాకోచం చెందడం. అవుట్పుట్ టెంపరేచర్ రీడింగ్. నెక్స్ట్ డేటా మీన్స్ ఆల్ఫాబెటిక్, న్యూమరికల్, క్యారెక్టర్, స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్సెట్రా. ఇన్పుట్ ప్రాసెసింగ్ జరుగుటకు కావాల్సిన డేటాను ఇస్తుంది. ఇన్పుట్ కీబోర్డ్ ద్వారా ఇస్తాం. నెక్స్ట్ ప్రాసెస్. సిస్టమ్ యూనిట్. సిస్టమ్ యూనిట్ లో ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ అయ్యి ఇన్ఫర్మేషన్ మానిటర్ ద్వారా అవుట్పుట్ బయటకు వస్తుంది. Next, characteristics of computers. First one is characteristics of computers 9. First one is speed. Speed is measured as hours, minutes, seconds లో కొలుస్తాం. A second is divided into 4 types. తిరిగి 4 రకాలుగా డివైడ్ చేశారు. First one is milliseconds. Second one is microseconds. Third one is nanoseconds. Fourth one is picoseconds. Milliseconds 10 cube 1000 parts of seconds. Micro computers invented by Microsoft company. Micro computer కి మిల్లీ మైక్రోసెకండ్స్, మిల్లీ కంప్యూటర్స్ ని మైక్రోసెకండ్స్ తీసుకుంటుంది. మిల్లీ కంప్యూటర్స్ ని ఇన్వెంటెడ్ బై డిఈసి, డిజిటల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ వారు ఇన్వెంట్ చేశారు. నానో సెకండ్స్ కి బిలియన్ పార్ట్ ఆఫ్ సెకండ్స్ ని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ తీసుకుంటుంది, ఇన్వెంటెడ్ బై ఐబిఎం కంపెనీ. పికో సెకండ్స్ ని సూపర్ కంప్యూటర్ తీసుకుంటుంది, ట్రిలియన్ పార్ట్ ఆఫ్ సెకండ్స్. నెక్స్ట్ సిపియు స్పీడ్ ని ఎంఐపిఎస్ లో మెజర్ చేస్తారు. ఎంఐపిఎస్ స్టాండ్స్ ఫర్ మిలీనియం ఇన్స్ట్రక్షన్ ఫర్ సెకండ్స్ 0.44. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ స్టోరేజ్. స్టోరేజ్ బైట్స్ రూపంలో కొలుస్తారు, అనగా బైనరీ డిజిట్. కంప్యూటర్ ద్విసంఖ్యామానంగా పనిచేస్తుంది. దట్ మీన్స్ 0 or 1. 0 or 1 ని మనం బిట్ గా పరిగణిస్తాం. 1 bit equal to 8 characters. 1 byte equal to 8 characters. 4 bytes equal to 1 word or 1 nibble. 1024 bytes equal to 1 kilobytes. మన భాషలో చెప్పాలంటే హాఫ్ పేజీ. 1024 kilobytes equal to 1 megabyte. మన భాషలో చెప్పాలంటే 500 pages. 500 pages కి సమానం. 1024 megabytes equal to 1 gigabytes. మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే 5 lakhs pages. 1024 gigabytes equal to 1 terabyte. నెక్స్ట్ ఆస్కీ కోడ్. క్యారెక్టర్స్ ఎట్లా తీసుకుంటుంది? కంప్యూటర్ ఇన్పుట్, మనం ఇచ్చే ఇన్పుట్ ని ఆస్కీ కోడ్ రూపంలో తీసుకుంటుంది. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, క్యాపిటల్ లెటర్ కి 0100. ఎనీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 0101 లోనే ఉంటది. మన ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఆ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకుని అవుట్పుట్ మనకి ఇస్తుంది. స్మాల్ ఏ 01 అట్లా తీసుకుంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ అక్యురసీ, పర్ఫెక్ట్ వర్క్. అండ్ మనం ఇన్పుట్ ఎంత పర్ఫెక్ట్ గా ఇస్తే అవుట్పుట్ అంతే పర్ఫెక్ట్ గా ఇస్తుంది. ఇందులో డౌట్ ఏం ఉండదు. నెక్స్ట్ డెలిజెన్సీ, శ్రద్ధ. అంత హార్డ్ వర్క్ అయినా చేస్తుంది. మనం 2 hours వర్క్ చేసేటప్పటికి టైర్డ్ అయిపోయాం అమ్మా అంటాం, కానీ సిస్టమ్ అలా టైర్డ్ అయిపోదు, కంటిన్యూగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వెర్సటిలిటీ. వెర్సటిలిటీ ఏంటి? యంత్రాల బహుముఖ ప్రజ్ఞ. అంటే ఎటువంటి వర్క్లైనా, ఎన్ని వర్క్లైనా కూడా చేస్తుంది. ఆల్ అరౌండింగ్ వర్క్స్ అన్ని చేస్తుంది. నెక్స్ట్ ఆటోమేషన్, యంత్రాల వాడకం. యంత్రాల వాడకం కూడా రిపీటెడ్ గానే కంప్యూటర్స్ ని గ్రాఫిక్స్ కంటిన్యూగా చేయడానికి ఆటోమేషన్ అయ్యి యూజ్ చేస్తారు. రిలయబిలిటీ, విశ్వసనీయత. నెట్వర్కింగ్ కెపాసిటీ, నెట్వర్కింగ్ సామర్థ్యం. వాల్యూమ్, పరిమాణం. నెక్స్ట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్.
జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. జనరేషన్ ద్వారా కంప్యూటర్ అభివృద్ధి, వాటిలోని వివిధ టెక్నాలజీ లక్షణాలు, ప్రత్యేక స్ట్రక్చరు, ఫ్యాబ్రికేషన్ వంటి విషయాలను వివరించబడ్డాయి. ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ని 5 టైప్స్ ఆఫ్ జనరేషన్స్ కంప్యూటర్స్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ 1941 to 56. ఎక్కువ పరికరాలతో తయారు చేయబడ్డాయి, విద్యుత్ తక్కువగా ఉపయోగించుకునేవి, కంప్యూటర్ సైజు ఒక బిల్డింగ్ అంత ఉండేవి, సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ కు ఉపయోగించేవారు. ఇవి మిషన్ లాంగ్వేజ్ మీద ఆధారపడి పనిచేస్తాయి. సెకండ్ జనరేషన్ కంప్యూటర్ సైజు రూమ్ అంత సైజుకి తగ్గింది, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ని అనుసరించి పనిచేస్తుంది. థర్డ్ జనరేషన్ లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉపయోగించి తయారు చేశారు. దీని సైజు బిగ్ సైజ్ టేబుల్ అంతా ఉండేది. ర్యామ్ అండ్ అవుట్పుట్ పరికరాలు ప్రవేశపెట్టబడింది. కంప్యూటర్ స్పీడ్ పెరిగింది, హై లెవెల్ లాంగ్వేజ్ ని అనుసరించేది. ఫోర్త్ జనరేషన్ లో మైక్రో ప్రాసెసర్ ను ఉపయోగించారు, సెమీ కండక్టర్ మెమరీని కూడా ప్రవేశపెట్టారు, లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ టెక్నాలజీ ఉపయోగించారు. టేబుల్ సైజు నుండి పోర్టబుల్ సైజు వరకు తయారు చేయబడింది. ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్ జపాన్ వారు నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మిషన్ అన్నారు. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హరహర మహాదేవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. మీ వాణి.